జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై సంచలన ఆరోపణలు వచ్చాయి. మాగంటి గోపీనాథ్ కు సునీత భార్యనే కాదని ఆమె నామినేషన్ రద్దు చేయాలని ఈసీకి మాగంటి గోపీనాథ్ కుమారుడు తారక్ ప్రద్యుమ్న ఫిర్యాదు చేశాడు. తన తల్లి మాలినీదేవికి గోపీనాథ్ విడాకులు ఇవ్వలేదని, సునీతతో గోపీనాథ్ రిలేషన్షిప్ లో ఉండేవారని ప్రద్యుమ్న ఫిర్యాదులో పేర్కొన్నారు. తానే గోపీనాథ్ కు ఏకైక కుమారుడినని తెలిపారు. అటు ఇప్పటికే మాగంటి సునీత నామినేషన్ జూబ్లీహిల్స్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై సంచలన ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, లక్ష్మీదుర్గ జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు వెలువడ్డాయి. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఏకైక చట్టబద్ధమైనటువంటి కుమారుడిగా చెప్పుకుంటున్న తారక్ ప్రద్యుమ్న కోసరాజు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. సో నామినేషన్ రద్దు చేయాలి, ముఖ్యంగా మాగంటి సునీత నామినేషన్ రద్దు చేయాలంటూ కూడా ఆ ప్రద్యుమ్న ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎన్నికల కమిషన్ కు సమర్పించినటువంటి లేఖలో సునీత తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా అనేక విషయాలు కూడా ఆయన ఆరోపించినటువంటి పరిస్థితి. దివంగత మాగంటి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా 2025 జూన్ 8 వరకు ఉన్నారు. సో ఆయన మరణించిన తర్వాత తారక్ ప్రద్యుమ్న చెప్తున్న దాని ప్రకారము 1998లో ఏప్రిల్ 29న కోసరాజు మాలినీదేవితో చట్టబద్ధంగా వివాహం జరిగిందని తెలిపారు. సో ఈ వివాహం ఆయన మరణం వరకు కొనసాగిందని, డైవర్స్ కూడా తీసుకోలేదు. సో తాను వారికి ఏకైక చట్టబద్ధమైన కుమారుడు అంటూ కూడా తారక్ ప్రద్యుమ్న ఆ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అయితే సునీత మాగంటి గోపీనాథ్ తో లీగల్ రిలేషన్షిప్ లో ఉన్నారంటూ కూడా ఈ ఎన్నికల సంఘం అధికారులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులు వెలువడినటువంటి పరిస్థితి. సో తనను ఏదైతే ముఖ్యంగా చట్టబద్ధమైనటువంటి భార్యగా, తన పిల్లలను చట్టబద్ధ వారసులుగా తప్పుడుగా చూపించారంటూ కూడా ప్రధానంగా ఎన్నికల అధికారులకు ఇచ్చినటువంటి వాటిలో నిరూపించినటువంటి పరిస్థితి. సో ఎన్నికల అఫిడవిట్ లో కూడా ఇలా తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కూడా మొదటి భార్య కుమారుడు ప్రద్యుమ్న అయితే ఆరోపించినటువంటి పరిస్థితి. ఓవైపు హాట్ గా ఈ ఎన్నికల ప్రచారం అంతా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సో మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు ప్రద్యుమ్న ఇచ్చినటువంటి ఎన్నికల అధికారులకు ఇచ్చినటువంటి ఈ ఫిర్యాదు మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారినటువంటి పరిస్థితి. మరోవైపు మాత్రమే ఇటు ఎన్నికల అధికారులు మాగంటి సునీత వేసినటువంటి నామినేషన్ ఆమోదించారు. ఎన్నికల అధికారులు ప్రస్తుతం స్కూట్నీలో కూడా సునీత వేసినటువంటి నామినేషన్ కు ఎన్నికల అధికారులు కూడా స్కూట్నీలో ఏదైతే ఆమోదించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ప్రస్తుతానికి మాత్రము ఈ కుటుంబ వివాదం అయితే కొంత తారాస్థాయికి చేరినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా ఎన్నికల అధికారులకు ఇచ్చినటువంటి ఈ ఫిర్యాదులో వాళ్ళ ఏదైతే మొదటి భార్యకి ఎక్కడ విడాకులు ఇవ్వలేదు, రెండో భార్య అయినటువంటి మాగంటి సునీతతో కేవలం లీగల్ రిలేషన్షిప్ లో ఉన్నారంటూ కూడా మొదటి భార్య కుమారుడు అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఈ విషయాలన్నీ కూడా దాచిపెట్టి ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు పత్రాలను పెట్టేసి ఏదైతే మొత్తం కూడా ఫేక్ డాక్యుమెంట్స్ తో ఎన్నికల అఫిడవిట్ ని వేశారు. సో వీటి మీద వెంటనే ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా మాగంటి గోపీనాథ్ మొదటి భార్య సంబంధించినటువంటి కుమారుడు ఏదైతే ఇందులో ఫిర్యాదు పేర్కొన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే మనం చూస్తున్నాము రోజు రోజుకు ఒక మలుపు తిరుగుతుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మీద కుటుంబ సభ్యుల నుంచే ఈ విధమైనటువంటి ఆరోపణలు రావడం మాత్రం ఒకంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి మాత్రము ఇటు ఎన్నికల సంఘం అధికారులు స్కూట్నీలో మాగంటి సునీత నామినేషన్ అయితే ఆమోదించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. లక్ష్మీదుర్గ, సో ఈ ఆరోపణలకు సంబంధించి అంటే బీఆర్ఎస్ ఏమైనా స్పందించిందా నుమాన్? ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల అధికారి కూడా నామినేషన్ ఆమోదించడం జరిగిందని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ టైంలో అంటే ఈ వివాదాలు బయటికి రావడం కానీ సో బీఆర్ఎస్ ఏమైనా స్పందించిందా దీనిపైన, లేదంటే సునీత ఏమైనా స్పందించారా? సో ఇప్పటి వరకు మాత్రము ఇది కేవలం కుటుంబ వివాదంగానే చూస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కూడా. సో గతంలో గత కొద్ది రోజులుగా మాగంటి గోపీనాథ్ బతికున్నప్పటి నుంచి కూడా ఇలాంటి కుటుంబ వివాదాలు అనేవి కొనసాగుతున్నాయి. సో ఆయన మరణించిన తర్వాత కూడా దాదాపు గడిచిన 3-4 నెలలుగా కుటుంబ వివాదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. సో వాస్తవానికి కొంత అభ్యర్థి ప్రకటించడం విషయంలో కూడా బీఆర్ఎస్ అధిష్టానం కూడా 1-2 సార్లు ఆచితూచి అడిగి వేసింది. సో ఫైనల్ గా మాగంటి సునీత పేరే ప్రతిపాదించేటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు మాత్రం మాగంటి సునీత దీని మీద ఎక్కడ స్పందించలేదు. బీఆర్ఎస్ అధిష్టానం కూడా దీని మీద ఎక్కడ స్పందించినటువంటి పరిస్థితి. బట్ ఎన్నికల అధికారులకు ఇచ్చినటువంటి లేఖలో మాత్రము సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు మాగంటి గోపీనాథ్ కుమారుడు ప్రద్యుమ్న. ఎందుకంటే
ఎక్కడ కూడా మొదటి భార్య కుమారుడిగా సరే ఉన్నాను, సో ఏదైతే ఎక్కడ కూడా డైవర్స్ తీసుకోలేదు, డైవర్స్ తీసుకోకుండా కేవలం సునీత లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండి తప్పుడు పత్రాలను సృష్టించారు. ముఖ్యంగా ఇటు ఆర్టీఓ కార్యాలయం రాజశేఖర్ నుంచి కొన్ని తప్పుడు సర్టిఫికెట్లను, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లను పొందారంటూ కూడా ఇందులో ప్రధానంగా ఆరోపించినటువంటి పరిస్థితి. సో చట్టబద్ధంగా సునీత గోపీనాథ్ కు భార్య కాదని ఆర్టీఓ కూడా గతంలో ధృవీకరించారు అంటూ కూడా తారక ప్రద్యుమ్న వెల్లడించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ప్రద్యుమ్న అమెరికాలో ఉంటున్నారు. ఎన్నికల కమిషన్ కు ఈ లేఖలో అఫిడవిట్ ధృవీకరణ చేయాలని, సో తప్పుడు సమాచారానికి చర్యలు తీసుకోవాలని, అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కూడా ప్రద్యుమ్న అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ మాగంటి గోపీనాథ్ కుమారుడు ప్రద్యుమ్న అమెరికాలో ఉన్నారు. సో అవసరమైతే తను హైదరాబాద్ కు వచ్చి సహకరిస్తారని, సో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా త్వరలోనే ఇటు మీడియా ముందుకి ఎన్నికల అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్తానంటూ కూడా ప్రద్యుమ్న అయితే వివరించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఇదిలా ఉంటే మాత్రమే మాగంటి సునీతతో పాటు బీఆర్ఎస్ తరఫు నుంచి డమ్మీ అభ్యర్థిగా విష్ణువర్ధన్ కి సంబంధించినటువంటి నామినేషన్ కూడా దాఖలు చేశారు. వాస్తవానికి కొంత ఊహించిన విషయమే అని కూడా తెలుస్తుంది. బీఆర్ఎస్ అధిష్టానము కుటుంబ వివాదాలు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి సమస్య వస్తుందని ముందస్తు జాగ్రత్తగా విష్ణుకు సంబంధించినటువంటి నామినేషన్ కూడా దాఖలు చేసినట్లు కూడా తెలుస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం మాత్రమే ఈ కుటుంబ వివాదం మాత్రమే రాజకీయ వివాదంగా మారిందని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అందరి చూపు జూబ్లీ హిల్స్ వైపు ఉన్నటువంటి తరుణంలో మాగంటి సునీత మీద మాగంటి కుటుంబ సభ్యులు మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కొడుకు ప్రతిజ్ఞ చేసినటువంటి సంచలనమైనటువంటి ఆరోపణలు మాత్రమే దుమారాన్ని లేపుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మాత్రమే మాగంటి సునీత దీని మీద ఎక్కడ స్పందించలేదు. బీఆర్ఎస్ అధిష్టానం కూడా దీని మీద ఎలాంటి స్పందన అయితే ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. సో ఇక ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ దీని మీద స్పందించేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఎన్నికల అధికారులు మాత్రమే మాగంటి సునీత వేసినటువంటి నామినేషన్ ఏదైతుందో వాటన్నింటినీ మాత్రమే స్కూట్నీలో ఆమోదించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. లక్ష్మీదుర్గా. ఓకే, థ్యాంక్ యూ నుమాన్.